మోస్ట్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి, మూర్తి గారు, జీవి, అన్వర్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి. చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశ్యగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. నేను కన్నప్పకి జనరల్గా అందరికీ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఒక గ్రూప్ గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్ గా ఉంటది. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయదు. గోయింగ్ టు స్టార్ట్. నేను ఒక ఓత్ తీసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. షూర్. ఏంటిదా ఓత్? అంతా నిజమే చెప్తాను. నిజమే చెప్తాను కాదు, తప్పించుకోను. నువ్వు బాగా ఓపెన్ అప్ అన్నా మిరియం. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. అది మీరు భరించగలిగితే ఓకే. ఓకే ఓకే. నిజాలు భరించే శక్తి లేదంటారా? ఏమో, నేను చెప్పే మాటలకు భరించే శక్తి చూసి వాళ్ళకు ఉంటుందా లేదా అని. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. నీకు అలా అర్థమైందా? దిల్లాగా భాషలో చెప్పాలంటే నన్ను చూపిస్తే నా గురించి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అని అంటారు ఆయన ఎక్కువ. కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. సపోజ్ ఒక అమ్మాయి ఫోటో పెట్టి అనుకోండి, 60 మంది కామెంట్లు చేస్తారు. మీకు తెలుసా సార్, ట్విట్టర్ లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోలు ఉంటాయి. కమల్ చెప్తున్నావు ఇంక మస్తు సెక్స్ పిచ్చిరా. నాకు ఫోటోగ్రఫీ ఇష్టం అండి. మీకు హాబీ ఉందా? అది ఉంది. నీ హాబీలు కోరికలు తొక్కతోలు నాకెందుకురా. నేను ఏ ఫోటో పెట్టినా కూడా నా ఓన్ నేను క్లిక్ చేసిన ఫోటో తప్పించి నేను పోస్ట్ చేయను. అంటే అమ్మాయి ఫోటోలు నేను క్లిక్ చేస్తాను. మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి. మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ అంత నేను చెప్పను. నేను ఈ నంబర్లు చెప్పి నేరుగా ఐటీ వాళ్ళు మా ఇంటికి పిలిపిస్తారా ఏంటి? నేను మాట్లాడదాను నువ్వు మాట్లాడదానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత క్లీన్ గా ఉన్నా ఒకటి చెప్తాను నేనండి. ఈ రోజు నేరుగా తలుపులు ఓపెన్ చేసుకుని వీఆర్ ఫ్రమ్ ఐటీ అన్నారు అనుకోండి, నా ఆఫీస్ బాయ్ కూడా భయపడతాడు. ఈ పులి పాండ్ అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. సార్ ఇప్పుడు 3 గంటల 5 నిమిషాల సినిమా ఈ రోజు 3 hours 10 minutes. 3.5 గంటలు ఎందుకు రా? అనుకునేది మాత్రం ట్రిపుల్ ఫిగర్స్ లోనే వెళ్ళాం. సో ఫార్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ దట్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ దట్ ఇస్ వాట్ నేను కల్పితం. చిచ్చి నేనే నిజం అనుకున్నానా? నేను కథ పెద్దది చేసేసరికి క్యాన్వాస్ పెద్దది. నాకు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే, ఎట్లా ఎట్లా కాదు ఇదే రే. ఈ రోజులో సినారీ ఎలా ఉందంటే 3 గంటలు ఎప్పుడైతే దాటిందో దాన్ని 4 గంటలు చేసి 2 parts కింద విడగొడుతున్నారు. అలాంటి ఐడియా మీకు ఎవరు ఇవ్వలేదు? అవును, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడ ఒక సెట్ కనిపించలేదు. కనిపించట్లేదే? ఎక్కడ కనిపించలేదు? సరే సరే, లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? దట్స్ ద బ్యూటీ కదా. మీరు చూసింది చాలా వరకు సెట్లే. అయ్యో వేసుకుంటుందండి నల్లకోటు. ఇక్కడే లార్డ్ ఆఫ్ ద రింగ్స్ తెలుస్తుంది. మళ్ళీ రింగ్స్ ఆఫ్ పవర్ వచ్చినప్పుడు కూడా అన్ని చూశాను. కన్నప్ప ఉండే వరల్డ్ లో దేర్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దిస్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. దే సెడ్ న్యూజిలాండ్ వెళ్ళి చూడు అన్నారు. న్యూజిలాండ్ వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్ అని. దెన్ వి లాక్. సో మీరు సినిమా 27వ తేదీ చూసేటప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉంటాయి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్. దే గేవ్ అ వయా మీడియా నంబర్. కాదు 5,000 తీసుకో. కాదు 10, కాదు 5, కాదు 10, కాదు 5, కాదు 10, కాదు 5. ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే వి గివ్ యూ దిస్ నంబర్ అన్నారు. ఐ సెడ్ గెట్ ద చెక్ రెడీ అన్న. చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి. అదే చెక్ వద్దండి, ట్యాక్స్ ప్రాబ్లము, రైడింగ్ ప్రాబ్లము. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకు. బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి నంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. అక్కడ నుంచి నేను చూడను నంబర్. చూసారా, ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే. ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. విచ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. I was very confident about the music. ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఎలా ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి. నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు. దాని తర్వాత నాన్నగారిది ఇంట్రొడక్షన్ సాంగ్, హ్యూజ్ రెస్పాన్స్. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి ట్యూన్ పుడుతుంది. నువ్వు చాలా లక్కీ ఫెలో. సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమాని చూసేవాళ్ళు, సినిమా గురించి మాట్లాడుకునేవాళ్ళు, వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది. ఇక్కడ లేడీస్ ఉన్నారు, పర్సనల్స్ వద్దు. ఇదే ప్రాజెక్టు ఇదే విధంగా వేరే వాళ్ళు తీసుంటే ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటుందేమో అంటే ఏమంటుంది? కుడ్ బి, మేబీ. నువ్వు నా పక్కనే ఉండి నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడం నాకేం నచ్చలేదు. నేను అట్టే విని వాళ్ళ ఫాదర్కి చూపించాను, వైఫ్ వాళ్ళ ఫాదర్. కన్ను అరుపుకుంటా, తల తప్పుకుంటా, చూడాలి అక్కడ. అంకుల్ చూసి ఒకటి అన్నారు,
నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను విష్ణు, దాని తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నాను నేను. ఏంటి సార్ ఏడుస్తున్నారు? ఏమైనా గుర్తొచ్చిందా? ఎందుకు ఏడుపు వచ్చిందిరా? నేను ఒక్కనే కానీ ఈ ప్రాజెక్ట్ భుజాలపైన వేసుకొని కానీ ముందుకు వెళ్ళున్నానంటే ఈ సర్టన్ బస్ ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఓకే అనేది వచ్చేది. బట్ నాకు అలా కాదు. ఐ వాంటెడ్ ది స్టోరీ టు బి వెరీ లార్జ్. మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు. 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేసి ఏఫెక్స్ ఒక కొరియర్లో పంపడం ఏంటి? యా, సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఇస్ బిగర్. అదో పెద్ద సాడ్ లాంగ్ స్టోరీ. మోహన్ లాల్ గారికి ఆయన దగ్గర నాకు ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. నాకు కావాలంటే చూడండి, ఇద్దరం ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. సో మీకు బాడీ డబ్బులు ఉన్నారా? ఐఎమ్ సర్చింగ్, బట్ నా హైట్ నా స్ట్రక్చర్కి దొరకలా. సో ఇప్పుడు తగ్గాను, ఏమైనా దొరుకుతారేమో చూడాలి. మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే ఇష్యూ ఒకటి నడిచింది. అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరండి సార్. ఇదే ఈ టాపిక్ మాకు సంబంధం లేదు కదండి. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొచ్చడం. ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా. నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశా. ఏ బుల్లబ్బాయ్ ఎందుకంత ఎమోషన్? టేక్ ఇట్ ఈజీ. అలాగే లవ్ సాంగ్ చేసాం. నా కెరియర్ లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్న. కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్. ఆ కథ చెప్తాను వింటారా? నిన్ను చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. నీ ప్రేమ కథ నాకొద్దు. మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండేది. ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలుగా నేను నా ఆడియో అమ్మలా. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. గమనించారు బెటర్ అన్ని విధాలు. అది లేదు, నా అంత అందగడి ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్లు వేసుకున్నారు. మన గ్రామర్ పేజ్ కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవండి బాబు. తెగ లేడీస్ ఫాలోయింగ్, సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఇండియాలోనే బెస్ట్ స్టార్స్ని తీసుకొచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకో ఆప్షన్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఉండుంటే ఐ వుడ్ మై విష్ లిస్ట్ వుడ్ హావ్ బీన్ రజనీకాంత్ గారు. ఒక సీక్వెన్స్ చెప్తాను నేను. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు స్వామి? వాడు వింటున్నాడు కాబట్టి. ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అనుకున్నారా? మీకు నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ క్లూ. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? తెలియదండి, మీరు సన్నాసులం కదా. అన్ని విధాలు బెటర్ ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. నేను లవ్ చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడ ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది. తన పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని.